వస్తే ఏం జరుగుతుంది అన్న? అసలు ఒక్కటే అన్న, కవిత గారు వేరే పార్టీ పెడతారని సోషల్ మీడియా అన్న, అంతే. సోషల్ మీడియా క్లియర్ గా చెప్పేశారు మొన్న, పెట్టేది లేదు, నా నా కేసీఆర్ గారి నాయకత్వమే నాకు కావాలి అని చెప్పేసి. ఇప్పుడు పెట్టేది లేదు అని వేరే వాళ్ళు చెప్పిండ్రు, లేకపోతే కేసీఆర్ గారు చెప్పారు కాదు, చెప్పారు కదన్నా మొన్న. పెట్టారు, అసలు పార్టీ పెట్టారు. అసలు అలర్ట్ ఉన్నారా లేదా, పార్టీ అలర్ట్ ఉందా లేదా, ప్రభుత్వం అలర్ట్ గా ఉందా లేదా, ఎమ్మెల్యేలు అలర్ట్ ఉన్నారా లేదా, మంత్రులు అలర్ట్ ఉన్నారా లేదా అని ఒక లేఖ రిలీజ్ చేసిండ్రు. అందరు అలర్ట్ అయ్యిండ్రు కదా. లేఖలు ఏముందో తెలుసు కదా. అంటే అలర్ట్ గా ఉండని ఎవరికి కావాల్సింది వాళ్ళు ఉన్నారు, దానికి లేఖ ఎందుకన్నా? అవును, మరి లేఖ రాస్తేనే కదా ఇప్పుడు మంత్రులు అలర్ట్ ఉన్నారా, లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు కేసీఆర్ గారు అలర్ట్ ఉన్నారా, లేకపోతే రేవంత్ మన ఎమ్మెల్యేలు అలర్ట్ ఉన్నారా లేదా, దాని గురించి లేఖ పంపినట్టు. కేటీఆర్ గారితో విభేదాలు ఎలా చూడొచ్చు? ఏం లేవన్నా, వివాదాలు ఏమి ఉండవన్నా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు అన్న, కవితమ్మ, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరు అలర్ట్ ఉన్నారు. అందరూ ఒకటే ఎప్పటికైనా. సో అలర్ట్ ఉన్నారా లేదా? ఈ రోజు జాగృతి ఒక ఆఫీస్ ఒకటి ఓపెన్ చేశారు, పాత ఆఫీస్ వదిలేసి. 4వ తారీఖు స్వతంత్రంగా నేనే, నా ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది ఇందిరా పార్క్ దగ్గర అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళకి సంబంధం లేకుండా ఈ మొక్క ఎందుకు, ఎట్లాంటి పనులు అన్న? ఒకటి అంటే దేని గురించి చేస్తుండ్రు అంటే తండ్రితోటి అన్నయ్యతోటి కలిసి వెళ్ళాలి కదా. అదే ప్రజల గిట్ట అలర్ట్ ఉన్నారా, మా దిక్కు ఉన్నారా లేదా, లేకపోతే ఎమ్మెల్యేల గిట్ట మన దగ్గర ఉన్నారా లేదా, అలర్ట్ ఉన్నారా లేదా, దాని గురించి ఇదంతా చేయడం జరుగుతుంది అనిపిస్తుంది నాకైతే. ప్రజల గిట్ట అదే అనిపిస్తుంది. సో ప్రజలే ఎటువైపు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎటువైపు ఉన్నారు, మంత్రులు, పార్టీ అసలు ఎటువైపు వెళ్తుంది, ఎక్కడ ఉన్నారు ఏందనేది తెలుసుకోవడానికి కవితక్క ఇవన్నీ చేస్తున్నా అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏం జరుగుతుంది బ్రో? ఏం చేస్తాడో ఏం అర్థం లేదు. సో ఏమనంటే, ప్రభుత్వం నడపాలంటే గుంపు మేస్త్రికి సంబంధించింది అంటే జాబ్ ఒకటే తెలిసింది, అది ఒక్కటే తెలుసు అన్నకి, ఇంకా వేరేది ఏం తెలియదు. ఈయన పదవి వచ్చింది, మంచిగా కూర్చున్నాడు, అది ఒక్కటే. నేను సీఎం కావాలనుకున్నా అయినా, అంతవరకు. మిగిలిన ఏమి అవసరం లేదు. ఏమైనా కావాలనుకుంటే నా ఫ్యామిలీకి ఇచ్చుకుంటా, నా చుట్టాలకి ఇచ్చుకుంటా, నా బంధువులకు ఇచ్చుకుంటా, నా మిత్రులకు ఇచ్చుకుంటా, నాకు రైట్ హ్యాండ్ గా ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకుంటా. వేరే వాళ్ళకి నేను ఎందుకు ఇస్తా? కోమటిరెడ్డి, వెంకటరెడ్డి కానీ, లేకపోతే వేరే వాళ్ళు కానీ నేను ఎందుకు ఇస్తా? నా బంధువులు ఎక్కడ పోవాలి? లేక నేను ఒక్కసారి సీఎం అయినా, నెక్స్ట్ ఉంటానో ఉండనో తెలియదు. కోటి మందిని కోటీశ్వరాలను చేస్తా అన్నాడు. ఇక్కడ పోయింది ఇట్లా అన్ని హామీలు చెప్పి ఆర్టీసీని మహిళలకు రెంట్కి ఇస్తా. ఏందన్నా ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ బస్సు ఫ్రీ ఎందుకు పెట్టినావు అన్న? ఆర్టీసీ బస్సులు నువ్వే మహిళలకి కిరాయికి ఇస్తా అంటున్నావు, మళ్ళీ బస్సు ఫ్రీ ఎందుకు పెట్టినావు? ఇప్పుడు నెక్స్ట్ గెలుస్తా, మహిళలతోటి గెలుస్తా అన్నాడు. నెక్స్ట్ గెలిచింది అనుకో, మాకు మాత్రం మెట్రో ఫ్రీ పెట్టాలి. మళ్ళీ మెట్రో మాత్రం ఫ్రీ పెట్టాలి. మెట్రో మొన్న రేట్లు పెంచింది తెలుసా? దీనివల్ల 30 రూపాయలు ఉంటే 40 రూపాయలు చేసిండు, 40 ఉంటే 50 చేసిండు. రేవంత్ అన్న చేసింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కరే ఉండే, ఈయన వచ్చిన తర్వాత 2-3 మారింది మెట్రోకి. అది గిట్ట రేట్లు పెంచిండు మళ్ళా. ఇట్లా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ గెలుస్తా అన్నాడు కదా, గెలిచిండు అనుకో, మాకు మాత్రం మెట్రో ఫ్రీ పెట్టాలి, వాళ్ళకి మహిళలకు మాత్రం బస్సు ఫ్రీ పెట్టాలి, రాష్ట్రం మొత్తం దివాలా తీయాలి. ఓకే.